నమస్తే, నేను అంకిత. బీఆర్ఎస్ పార్టీ ఏపీలోకి ఎంటర్ అవబోతుందా? కేటీఆర్ బీఆర్ఎస్ పార్టీ ఏపీలోకి ఎంటర్ అవబోతుందన్న హింట్ ఎందుకు ఇచ్చారు అన్న టాపిక్ పై నాతో డిస్కస్ చేయడానికి సీనియర్ జర్నలిస్ట్ సిఎస్ రావు సార్ హియర్ విత్ అస్. ఆయనతో అడిగి మరిన్ని విషయాలు తెలుసుకుందాం. హాయ్ సార్. హలో సార్, ఏంటి ఏపీలో బీఆర్ఎస్ పార్టీ వెళ్ళబోతుందా? సో ఒకటేంటంటే ఇప్పుడు అసలు బీఆర్ఎస్ పార్టీ తెలంగాణలో ఉంటుందా అనేది ఒక చర్చ జరుగుతున్నటువంటి సమయంలో కేసీఆర్ వర్కింగ్ ప్రెసిడెంట్ బీఆర్ఎస్ పార్టీకి ఆయన ఢిల్లీలో విలేకరులతోటి చిట్ చాట్ మాట్లాడుతూ ఆంధ్రప్రదేశ్లో బీఆర్ఎస్ పార్టీ పనిచేస్తుంది, ఆంధ్రప్రదేశ్లో బీఆర్ఎస్ పార్టీ ఉన్నప్పుడు తెలుగుదేశం పార్టీ తెలంగాణలో పోటీ చేసిన అభ్యంతరం ఏముంది అనేటువంటి వ్యాఖ్య చేశారు. సహజంగా ఈ మధ్యకాలంలో చంద్రబాబు నాయుడు రేవంత్ రెడ్డి భేటీ తర్వాత అనేక మంది కాంగ్రెస్ పార్టీలో వాళ్ళు కానీ లేదా బీఆర్ఎస్ పార్టీలో ఉండేటువంటి కొంతమంది లీడర్లు వాళ్ళు చేసినటువంటి కామెంట్ ఏంటంటే చంద్రబాబు నాయుడు ఎంటర్ అవుతున్నారు తెలంగాణలోకి, మళ్ళీ చంద్రబాబు నాయుడు ఎంటర్ అవ్వడం అనేది ఆంధ్ర పార్టీ వచ్చేస్తుంది అనేటువంటి యాంగిల్లో మాట్లాడారు. కానీ కేటీఆర్ మాత్రం ఆంధ్రప్రదేశ్లోకి బీఆర్ఎస్ పార్టీ వెళ్ళినప్పుడు తెలుగుదేశం పార్టీ తెలంగాణలో ఎంటర్ కావటం అనేది ఆశ్చర్యమే ఉంది, అదేమి ఏ పార్టీ అయినా రావచ్చు, ఏ పార్టీ అయినా పోటీ చేయొచ్చు, ప్రజలు ఎవరిని ఆదరిస్తే వాళ్ళు గెలుస్తారు అనే వ్యాఖ్యను ఆయన చేశారు. చేస్తూ ఆయన బీఆర్ఎస్ పార్టీని ఆంధ్రప్రదేశ్లో కూడా కొనసాగిస్తాము అనేటువంటి ఒక యాంగిల్ని ఆయన కంటిన్యూ చేశారు ఆ చిట్ చాట్లో. అసలు 16% ఉన్నటువంటి 16% పడిపోయినటువంటి బీఆర్ఎస్ పార్టీ మనుగడే తెలంగాణలో కష్టంగా ఉంది అనేది ఇప్పుడు తాజాగా లోక్సభ ఎన్నికలు పూర్తయిన తర్వాత వినిపిస్తున్నటువంటి మాట. ఇలాంటి పరిస్థితుల్లో బీఆర్ఎస్ పార్టీ ఏపీలో కూడా పనిచేస్తుంది అని చెప్పి ఆయన స్టేట్మెంట్ ఇచ్చారు అని అంటే రాబోయేటువంటి రోజుల్లో ఆంధ్రప్రదేశ్లో బీఆర్ఎస్ పార్టీ కూడా పోటీ చేయబోతుంది అనే దానికి ఒక సంకేతం. ఆల్రెడీ 2023 అసెంబ్లీ ఎన్నికలు జరుగుతున్నటువంటి సమయంలోనే బీఆర్ఎస్ పార్టీ ఆఫీసు విజయవాడలో ప్రారంభించారు. అక్కడ ఆల్రెడీ తోట చంద్రశేఖరరావు అనే అతన్ని బీఆర్ఎస్ పార్టీ ఏపీ అధ్యక్షుడిగా కూడా అనౌన్స్ చేసి అక్కడ వెళ్ళారు. ఆ తర్వాత ఆయన మారినటువంటి పరిస్థితుల దృష్ట్యా ఆ పార్టీని విడిపోయాడు తోట చంద్రశేఖర్. అలాగే అక్కడ ఆఫీసును కూడా ఖాళీ చేసినట్టున్నారు బీఆర్ఎస్ పార్టీ. ప్రస్తుతానికైతే ఆఫీస్ ఉందా లేదా అనేది కూడా ఒక సందిగ్ధం. అయితే బీఆర్ఎస్ పార్టీని దేశ స్థాయిలో బలోపేతం చేయడానికి కేసీఆర్ అనేక ప్రయత్నాలు చేసి మహారాష్ట్రకు కూడా వెళ్ళి మహారాష్ట్రలో ఆల్రెడీ కంటెస్ట్ చేసి ఘోర పరాజయాన్ని ఎదుర్కొన్నారు అక్కడ. ఇది అక్కడ ఉండేటువంటి లోకల్ బాడీ ఎలక్షన్స్లో. అయితే ఆయన పక్క రాష్ట్రంగా ఉన్నటువంటి ఆంధ్రప్రదేశ్లో 2024లో జరిగిన ఎన్నికల్లో ఎక్కడ కూడా కనిపించలేదు. అట్లీస్ట్ ఆడ పోటీ చేయాలనేటువంటి ఒక ఆలోచన కూడా చేయలేదు. అలాంటప్పుడు అసలు ఆంధ్రప్రదేశ్లో పార్టీ ఎలా విస్తరింపజేసే అవకాశం ఎక్కడ ఉంటుంది? 2024లో ఎన్నికల్లో పార్టిసిపేట్ చేయాలనే ఆలోచనతో అక్కడ పార్టీ ఆఫీస్ అన్ని కూడా పెట్టారు. కానీ ఎన్నికల్లో మాత్రం వాళ్ళ పార్టిసిపేషన్ కనిపించలేదు. ఎందుకు అని అంటే 2023 అసెంబ్లీ ఎన్నికల్లో ఘోర పరాజయాన్ని చవిచేశారు, అధికారాన్ని కోల్పోయింది బీఆర్ఎస్ పార్టీ. 2023 అసెంబ్లీ ఎన్నికల్లో 39% ఓట్ బ్యాంక్ ఉన్నటువంటి బీఆర్ఎస్ పార్టీ లోక్సభ ఎన్నికలు వచ్చేటప్పటికి 16% పడిపోయింది. దానికి ఆయన కొత్త ఈక్వేషన్ చెప్పారు కేటీఆర్. దాన్ని చెప్తూ ఆంధ్రప్రదేశ్లో కూడా బీఆర్ఎస్ పార్టీ పనిచేస్తుంది రాబోయేటువంటి రోజుల్లో అని చెప్తున్నారు. అంటే దీని అర్థం ఏంటి? రాబోయేటువంటి రోజుల్లో తెలుగు రాష్ట్రాల్లో రాజకీయం ఏ విధంగా ఉండబోతుంది అనేది ఒక విశ్లేషణ చేసుకుంటే కనుక తెలుగుదేశం పార్టీ తెలంగాణలో బలోపేతం అయ్యే కొద్ది బీఆర్ఎస్ పార్టీ బలహీనపడుతుంది ఖచ్చితంగా. ఎందుకంటే పూర్వపు తెలుగుదేశం పార్టీ క్యాడరు లీడర్లు బీఆర్ఎస్ పార్టీలో ఉన్నారు. వాళ్ళందరూ మళ్ళీ రీబ్యాక్ కావాలి అనేది తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబు నాయుడు ఇచ్చినటువంటి ఒక పిలుపు ఇటీవల కాలంలో ఎన్టీఆర్ ట్రస్ట్లో జరిగినటువంటి మీటింగ్లో. ఆ పిలుపుకి ఆకర్షితులై అనేక మంది తెలుగుదేశం పార్టీలో చేరడానికి సిద్ధమవుతున్నారు. పైగా ఒక బీఆర్ఎస్ పార్టీ మాజీ మంత్రి తెలుగుదేశం పార్టీ తెలంగాణ విభాగం అధ్యక్షుడు అయ్యే అవకాశం ఉందనేది కూడా వినిపిస్తుంది. ఈ కదలికలను గమనించినటువంటి కేటీఆర్ తెలుగుదేశం పార్టీ తెలంగాణలో బలోపేతం అయ్యే కొంది బీఆర్ఎస్ పార్టీని ఆంధ్రప్రదేశ్లో కూడా బలోపేతం చేయాలి, తద్వారా తెలుగుదేశం పార్టీని కట్టడి చేయాలి అనేటువంటి ఒక ప్రయత్నం ఆయన చిట్ చాట్లో వ్యక్తం చేసినటువంటి అభిప్రాయాన్ని బట్టి మనం
విశ్లేషణ చేసుకోవడంతో పాటు ఒక అంచనాకి రావచ్చు. సరే ఒకవేళ ఆంధ్రప్రదేశ్లో ఎంటర్ అయితే కనుక బీఆర్ఎస్ పార్టీ అక్కడ ఆ పార్టీ ఒంటరిగా వెళ్తుందా లేదా పొత్తులతో వెళ్తుందా అనేటువంటి ప్రశ్న వేసుకుంటే ఖచ్చితంగా బీఆర్ఎస్ పార్టీకి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి మధ్య బలమైనటువంటి రాజకీయ సంబంధాలు ఉన్నాయి. రాజకీయేతర సంబంధాలు కూడా జగన్మోహన్ రెడ్డికి అలాగే కేసీఆర్కి మధ్య ఉన్నాయనేది అందరికీ జగద్విదితం. ఇంకొక విషయం ఏంటంటే ప్రస్తుతం ఎన్డీఏ కూటమిలో తెలుగుదేశం పార్టీ జనసేన ఉన్నాయి. ఎన్డీఏ కూటమిని నడిపిస్తుంది ఎవరు? బీజేపీ. బీజేపీకి అంశాల వారీగా మద్దతు ఇస్తామని చెప్పి జగన్మోహన్ రెడ్డి ప్రకటించారు. కేటీఆర్ కూడా అంశాల వారీగా మేము ఎన్డీఏకి మద్దతు ఇస్తామని చెప్పి ప్రకటించారు. అంటే లోక్సభలో వాళ్ళకి ఎంపీలు లేరు బీఆర్ఎస్ పార్టీకి, కానీ రాజ్యసభలో ఉన్నారు. సో అంశాల వారీగా మేము ఎన్డీఏకి మద్దతు ఇస్తామని చెప్పి చెప్పారు. అంటే నరేంద్ర మోడీ తోటి సంబంధాలని తెంచుకోవడానికి ధైర్యం చేయలేకపోతున్నారు కేటీఆర్ కానీ లేదా జగన్మోహన్ రెడ్డి కానీ. దానికి కారణం ఏంటంటే ఇక్కడేమో కవిత తిహార్ జైల్లో ఉన్నారు, రేపో మాపో తెలంగాణలో కాళేశ్వరం ప్రాజెక్టు, ఎలక్ట్రిసిటీ ఒప్పందాలు, ఫోన్ ట్యాపింగ్ ఇవన్నీ కేసులు రెడీ అవుతున్నాయి. అరెస్టులకి రంగం సిద్ధమవుతుందని చెప్పి ఇక్కడ ఉన్నటువంటి రాష్ట్ర ప్రభుత్వం చెప్తోంది. ఇలాంటి పరిస్థితుల్లో అంశాల వారీగా మేము ఎన్డీఏకి మద్దతు ఇస్తామని చెప్పి ప్రకటించడం అంటే కేటీఆర్ ఢిల్లీ కేంద్రంగా చేసుకొని ఈ కేసుల నుంచి తప్పించుకునే ప్రయత్నాన్ని ప్రారంభించారని చెప్పి చెప్పొచ్చు. ఒకటి. రెండు, ఆంధ్రప్రదేశ్కి వచ్చేసరికి ఆంధ్రప్రదేశ్లో కూడా జగన్మోహన్ రెడ్డి ఏం చెప్పారు? మేము అంశాల వారీగా ఎన్డీఏకి మద్దతు ఇస్తాము అని చెప్పారు. దానికి కారణం కూడా కేసులే. జగన్మోహన్ రెడ్డి కేసులు, ఆయనకు బెయిలు, వివేకానంద రెడ్డి మర్డర్ కేసు, ఇవన్నీ కూడా ఉన్నాయి. సో ఇలాంటి పరిస్థితుల్లో ఒక వినూత్నమైనటువంటి, ఒక ఆసక్తికరమైనటువంటి, ఒక విచిత్రమైనటువంటి రాజకీయ పరిణామం తెలుగు రాష్ట్రాల్లో కనిపిస్తుంది. అసలు ఆయన బీఆర్ఎస్ పార్టీని ఆంధ్రప్రదేశ్కి తీసుకెళ్ళి ఏం చేస్తారు అనేది ఒకటైతే, తెలుగుదేశం పార్టీకి పోటీగానే అక్కడ విస్తరింపజేస్తున్నాం అనేటువంటి సంకేతాలు ఆయన ఇచ్చారు. అంటే రాబోయేటువంటి రోజుల్లో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని తెలంగాణకు కూడా తీసుకొస్తారా అనేటువంటి ఇంకొక ప్రశ్న కూడా ఇప్పుడు ఉంది. ఎందుకంటే బీఆర్ఎస్ పార్టీ అక్కడికి వెళ్ళినప్పుడు ఇక్కడ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వచ్చిన ఆశ్చర్యపోవసంలా. కారణం ఏంటంటే ఇక్కడ ఎన్డీఏ కూటమి రాబోయేటువంటి ఎన్నికల్లో పోటీ చేస్తుందని చెప్పి బండి సంజయ్ ఆల్రెడీ చెప్పారు. అంటే తెలుగుదేశం పార్టీ, జనసేన, బీజేపీ కలిసి వచ్చే ఎన్నికల్లో పోటీ చేయబోతూ ఉన్నాయి. తెలంగాణలో కూడా మేము అధికారంలో రాబోతున్నాం అని చెప్పి బండి సంజయ్ చెప్తున్నారు. అలాంటప్పుడు ఖచ్చితంగా ఏదో ఒక కూటమి అయితే కట్టాలి బీఆర్ఎస్ పార్టీ కూడా. అలా కట్టాల్సి వస్తే ఇక్కడ సామాజిక వర్గ ఈక్వేషన్ ప్రకారం ఇక్కడ రెడ్డి సామాజిక వర్గం బలమైనటువంటి సామాజిక వర్గం తెలంగాణ. ఇప్పుడు రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రి అయిన తర్వాత, కాంగ్రెస్ పార్టీ పిసిసి అధ్యక్షుడు అయిన తర్వాత రెడ్డి సామాజిక వర్గం కన్సాలిడేట్ అయింది తెలంగాణలో. ఫలితంగా బీఆర్ఎస్ పార్టీ అధికారం కోల్పోయింది, కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చింది. అది మనం 2023 ఎన్నికల్లో చూసాం. ఆ రెడ్డి సామాజిక వర్గాన్ని చీల్చాలని అంటే కనుక వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని ఇక్కడ ప్రమోట్ చేయాలి తెలంగాణలో. బహుశా రాబోయేటువంటి రోజుల్లో అక్కడ వెలమ సామాజిక వర్గం ఉత్తరాంధ్రలో బాగా ఘోరమైనటువంటి దెబ్బతింది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ. సో అక్కడ వెలమలు ఉన్నారు, వెలమ సామాజిక వర్గం ఉంది ఉత్తరాంధ్రలో, చాలా బలంగా కొన్ని పాకెట్స్లో ఉంది. సో ఇక్కడి నుంచి బీఆర్ఎస్ పార్టీ అక్కడికి వెళ్తే ఆ వెలమ సామాజిక వర్గాన్ని ఏకతాటిపైకి తీసుకొచ్చి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి అప్పచెప్పేటువంటి ప్రయత్నం బీఆర్ఎస్ పార్టీ చేస్తుంది అక్కడ ఆంధ్రప్రదేశ్లో. ఫలితంగా అక్కడ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి మేలు జరుగుతుంది. అంటే బీఆర్ఎస్ పార్టీ, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఒకటి అయ్యే అవకాశం ఉంది. ఇక్కడ రెడ్డి సామాజిక వర్గాన్ని ఏకం చేయడానికి, దాన్ని బీఆర్ఎస్ పార్టీకి అప్పచెప్పడానికి జగన్మోహన్ రెడ్డి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని ఇక్కడ బలోపేతం చేసుకోవడానికి వచ్చే అవకాశం ఉంది. దానికి మూల కారణం ఏం చెప్తున్నారంటే, తెలుగుదేశం పార్టీ తెలంగాణలో ఉన్నప్పుడు బీఆర్ఎస్ పార్టీ ఆంధ్రప్రదేశ్లో ఎందుకు ఉండకూడదు అనేటువంటి ఒక సరికొత్త ఈక్వేషన్ని కేటీఆర్ వినిపిస్తూ ఉన్నారు. మిగతా వాళ్ళకి భిన్నంగా, మిగతా వాళ్ళు ఏంది అసలు చంద్రబాబు నాయుడు రావటమే నేరము తెలంగాణలోకి అనేటువంటి యాంగిల్లో మాట్లాడుతున్నారు. దానికి భిన్నంగా కేటీఆర్ మాత్రం తెలుగుదేశాన్ని తెలంగాణలో అడుగు పెట్టడాన్ని ఆహ్వానిస్తున్నాము అని చెప్పి చెప్పడంతో పాటు ఆయన బీఆర్ఎస్ పార్టీకి సంబంధించి భారతదేశ వ్యాప్తంగా కూడా బీఆర్ఎస్ పార్టీ పోటీ చేస్తుంది కాబట్టి తెలంగాణలో కూడా ఏ పార్టీ అయినా పోటీ చేయొచ్చు అనేటువంటి ఒక లాజిక్ అని చెప్తూ ఆంధ్రప్రదేశ్ అంశాన్ని ప్రస్తావిస్తూ బీఆర్ఎస్ పార్టీని అక్కడ తీసుకెళ్తున్నాం, అక్కడ బలోపేతం చేస్తామనే సంకేతాలు ఇవ్వడం వెనుక ఇంత పెద్ద రాజకీయ స్టోరీ ఉంది. ఇది భవిష్యత్తులో దీన్ని మనం చూడబోతున్నాం అని చెప్పి మనం
అంచనా వేయచ్చు. సార్ ఇప్పుడు చూసుకుంటే అసలు ఆంధ్ర తెలంగాణ డివైడ్ అయ్యాక ప్రతి ఒక్కరు మీరు ఆంధ్ర మేము తెలంగాణ అన్నట్టు ఒక తెలంగాణలో ఒక టాపిక్ అయితే నడుస్తుంది. స్టిల్ ఇప్పటికీ కూడా ఏపీ తెలంగాణ అన్నట్టు వార్ ఉంటుంది. సో దట్ ఇప్పుడు ఏపీలోకి కానీ నిజంగా బీఆర్ఎస్ పార్టీ వెళ్తే అక్కడ తెలుగు ప్రజలు ఆదరిస్తారా? అది డెఫినెట్గా ప్రజలు వాళ్ళు కనుక ఆదరించేలాగా కనుక వీళ్ళు చెప్తే, బీజేపీని ఆదరించారు కదా మొన్న ఎలక్షన్లో, అవును, అంతకుముందు కాంగ్రెస్ పార్టీని ఆదరించారు కదా. ఇప్పుడు ఢిల్లీలో పార్టీని ఆదరించగా తెలంగాణలో పార్టీని ఎందుకు ఆదరించరు అని చెప్పి అనుకోవాలి. ఆ రోజు ఉన్నటువంటి పబ్లిక్ మూడ్ని బట్టి ఆదరించే అవకాశం ఉంది. ఇప్పుడు ఇక్కడ కూడా తెలంగాణలో కూడా ఆంధ్ర పార్టీ అని చెప్పి తెలుగుదేశం పార్టీని అంటున్నారు. కాంగ్రెస్ పార్టీ ఢిల్లీ పార్టీ అనుకోవాలిగా, బీజేపీ ఢిల్లీ పార్టీ అనుకోవాలి కదా. బీఎస్పీ వచ్చి పోటీ చేసినా కానీ అభ్యంతరం పెట్టడం వాళ్ళు. సో అన్ని ఏ పార్టీ వచ్చి ఇక్కడ పనిచేస్తున్నా కానీ అభ్యంతరం పెట్టడం లేదు. మరి ఎందుకు చంద్రబాబు నాయుడు వస్తేనే అభ్యంతరం పెడుతున్నారంటే, ఆయన వస్తే కనుక వీళ్ళ కోసాలు కదులుతాయి, వీళ్ళ పునాదులు కదిలిపోతాయి అనేటువంటి ఒక భయం ఆందోళనతో తప్ప, మిగతా పార్టీలు ఆహ్వానించినప్పుడు, ఎక్కడో ఢిల్లీలో ఉన్న పార్టీలు ఆహ్వానించినప్పుడు తెలుగుదేశం పార్టీని ఎందుకు ఆదరించరు, ఎందుకు ఆహ్వానించరు? ఆహ్వానించకపోతే తెలంగాణ సమాజమే వాళ్ళకి బుద్ధి చెప్తుంది. ఎందుకంటే తెలంగాణకి మేలు చేసినటువంటి పార్టీలు ఏవైనా ఉన్నాయంటే గత 4 దశాబ్దాల్లో తెలుగుదేశం పార్టీ చేసిన సంస్కరణల వాళ్ళ కారణంగా, ఆ పార్టీ చేసిన అభివృద్ధి కారణంగానే ఇవాళ తెలంగాణలో ఆంధ్రప్రదేశ్ కన్నా తలసరి ఆదాయం ఎక్కువ ఉంది, అభివృద్ధి చెందుతున్నాము, గోల్డెన్ హబ్గా మారింది ఇది. ఇది అన్ని రాష్ట్రాల కంటే కూడా. దాని కారణం తెలుగుదేశం పార్టీ అని చెప్పి ఎవరైనా చెప్తారు, చరిత్ర 4 దశాబ్దాల చరిత్ర తెలిసినటువంటి వాళ్ళు. సో కాబట్టి ప్రజలు ప్రజాక్షేత్రంలో ఎవరిని ఆదరిస్తారో ఆ పార్టీ అధికారంలోకి వస్తుంది. ఆదరించరని చెప్పి ఎందుకు అనుకోవాలి? ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ సోనియా గాంధీ పార్టీ ఆ లెక్కన మరి ఆదరించారు కదా తెలంగాణ సమాజం. అంటే హైదరాబాద్ ఇట్లా డివైడ్ చేశారు కదా అని ఒక కోపం ఉంటుంది కదా సార్. తాత్కాలికం అయిపోయింది, విభజన అయిపోయింది, భౌగోళిక విభజన అయిపోయింది. అప్పుడే చెప్పారు కదా అందరూ, భౌగోళికంగా విడిపోదాం, మనం సోదరులుగా కలిసి ఉందాం అని చెప్పారు కదా. సో కాబట్టి అలాంటి విభేదాలు ఎక్కువ కాలం ఉండవు. ఇప్పుడు యుద్ధాలు జరిగినటువంటి దేశాలు కూడా స్నేహపూర్వకంగా ఉన్నటువంటి సందర్భాలు ఉన్నాయి కదా. కాబట్టి అది పెద్ద ఇష్యూ కాదు. కాలక్రమేణా ఇదంతా ఈ సెంటిమెంట్ ఇవన్నీ పోతాయి. ఆ సెంటిమెంట్ ఎవరు లేపుతారో వాళ్ళే దెబ్బతింటారు. సో బీఆర్ఎస్ పార్టీ దెబ్బతిన్న కారణం అదే. సో రాబోయే రోజుల్లో రాజకీయ పరిణామాలు అనూహ్యంగా మారే అవకాశం ఉంది తెలుగు రాష్ట్రాల్లో. ఓకే, రైట్, థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ.